Welcome to Srikanth Study Circle. Solve the following equations by Cramer's rule. ఇచ్చిన ఈక్వేషన్స్ ఆర్డర్లో రాసుకుందాం. x plus 2y minus z is equals to minus 1. 3x minus y minus 2z is equals to 5. x minus y minus 3z is equals to 0. Let delta is equals to కాలంకి x కోఎఫిషియంట్స్ అని రాసేద్దాం. 1 3 1 2 minus 1 minus 1 minus 1 minus 2 minus 3 ప్లస్ మైనస్ ప్లస్ సాల్వ్ చేస్తే 1 ఇంటూ రో కాలం వదిలేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 3 జా 3 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 2 జా 2 మైనస్ 2 ఇంటూ రో కాలం ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3 జా 9 మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ 1 2 జా 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ రో కాలం వదిలేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 1 జా 3 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ 1 1 జా 1 ఇది సాల్వ్ చేస్తే 1 ఇంటూ 3 మైనస్ 2 1 మైనస్ 2 ఇంటూ మైనస్ 9 ప్లస్ 2 మైనస్ 7 మైనస్ 1 ఇంటూ మైనస్ 3 ప్లస్ 1 మైనస్ 2 1 1 జా 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 2 జా 14 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2 జా 2 ఈ మూడు యాడ్ చేస్తే 15 17 సో 17 వచ్చింది. లెట్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ కాలం అనేది ఈ వాల్యూస్తో రీప్లేస్ చేసింది. -1 5 0 మిగతా యాస్టీస్ కాపీ 2 -1 -1 -1 -2 -3 సో దీనికి డెట్ వాల్యూ సాల్వ్ చేయాలి. ప్లస్ మైనస్ ప్లస్ సాల్వ్ చేసేటప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ రో కాలం వదిలేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది 1 3 జా 3 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 2 జా 2 మైనస్ 2 ఇంటూ రో కాలం వదిలేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 3 జా 15 మైనస్ జీరోతో ఏది మల్టిప్లై చేసినా 0 వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ రో కాలం వదిలేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 1 జా 5 మైనస్ జీరోతో ఏది మల్టిప్లై చేసినా 0 వస్తుంది. ఇక్కడ మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 2 1 మైనస్ 2 ఇంటూ మైనస్ 15 మైనస్ 0 మైనస్ 15 మైనస్ 1 ఇంటూ మైనస్ 5 మైనస్ 0 మైనస్ 5 సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 1 జా 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 15 జా 30 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1 జా 5 మైనస్ 1 ప్లస్ 35 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 34. నెక్స్ట్ మనం సాల్వ్ చేయాల్సింది డెల్టా 2. డెల్టా 2 ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ కాలం రీప్లేస్ చేసినవి 1 3 1 సెకండ్ కాలంలోని -1 5 0 మిగతా వ్యాస్టీస్ రాసినవి -1 -2 -3 ఇప్పుడు దీనికి డెట్ కట్టాలి. ప్లస్ మైనస్ ప్లస్ వేసేటప్పుడు 1 ఇంటూ రో కాలం ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 3 జా 15 మైనస్ 0తో ఏది మల్టిప్లై చేసినా 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ రో కాలం వదిలేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3 జా 9 మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 1 2 జా 2 ప్లస్ ఇంటూ మైనస్ ఏమో మైనస్ మైనస్ 1 ఇంటూ రో కాలం వదిలేస్తే 3 0 జా 0 మైనస్ 1 5 జా 5 ఇప్పుడు జాగ్రత్త అప్ చేస్తే 1 ఇంటూ మైనస్ 15 మైనస్ 0 మైనస్ 15 ప్లస్ 1 ఇంటూ మైనస్ 9 ప్లస్ 2 మైనస్ 7 మైనస్ 1 ఇంటూ 0 మైనస్ 5 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 15 జా 15 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 7 జా 7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 1 5 జా 5 మైనస్ 15 మైనస్ 7 మైనస్ 22 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 17. నెక్స్ట్ మనం సాల్వ్ చేయాల్సింది డెల్టా 3 వాల్యూ. లెట్ డెల్టా 3 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫస్ట్ రెండు కాలమ్స్ సేమ్ ఉంచాలి, మూడో కాలం మార్చాలి. అంటే 1 3 1 2 -1 -1 మూడో కాలంకి ఒకసారి మార్చాలి. -1 5 0 దీనికి డెట్ కట్టాలి. కట్టేటప్పుడు ప్లస్ మైనస్ ప్లస్
1 ఇంటూ రో కాలం వదిలేస్తే -1 ఇంటూ 0 0 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 1 5 5 -2 ఇంటూ రో కాలం వదిలేస్తే 3 0 0 -1 5 5 ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ రో కాలం వదిలేస్తే ప్లస్ ఇంటూ మైనస్ ఏమో మైనస్ 3 1 3 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1 1 1 ఇంటూ 0 ప్లస్ 5 5 -2 ఇంటూ -5 -1 ఇంటూ -3 ప్లస్ 1 -2 ఇక్కడ 1 5 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 5 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2 2 ఇది సాల్వ్ చేస్తే 5 ప్లస్ 10 ప్లస్ 2 17 అవుతుంది. సో మనకు కావాల్సింది XYZ వాల్యూస్ కాబట్టి సో x ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా 1 బై డెల్టా 1 వాల్యూ మనకి డెల్టా 1 వాల్యూ 34 వచ్చింది, డెల్టా వాల్యూ 17 వచ్చింది. అంటే మనం చేయాల్సింది 34 డెల్టా 1 వాల్యూ బై డెల్టా వాల్యూ 17 17 1s 17 2s. y కావాలంటే డెల్టా 2 బై డెల్టా 2 వాల్యూ ఏమో -17 వచ్చింది, -17 బై 17 17 1 17 మైనస్ ఉంది, -1 అవుతుంది. z వాల్యూ ఏమో డెల్టా 3 బై డెల్టా 3 వాల్యూ ఏమో 17, డెల్టా వాల్యూ ఏమో 17 17 1 17. Therefore x ఈజ్ ఈక్వల్స్ టు 2, y ఈజ్ ఈక్వల్స్ టు -1, z ఈజ్ ఈక్వల్స్ టు ఏమో 1. థ్యాంక్ యూ.